పూర్వకాలంలో ఒకానొక దట్టమైన అడవిలో ఒక అందమైన నది ప్రవహించేది. ఆ నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నదిలో స్నానం చేసిన వారు చిరకాలం జీవించేవారు. ఆ నది గురించి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా ప్రతీతి. ఒకరోజు ఒక దయగల రాజు ఆ నది గురించి తెలుసుకొని తన రాజ్యంలో అందరూ ఆ నదిలో స్నానం చేసి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి నది చుట్టూ అందమైన భవనాలను నిర్మించాడు. ప్రజలు ఆ నదిలో స్నానం చేయడానికి తండోపతండాలుగా వచ్చేవారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటుండగా ఒకరోజు ఆ నది తన రంగును మార్చుకుంది. నది నల్లగా మారిపోయింది. దాని నీరు కూడా తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాజు వెంటనే సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాడు. అనేక మంది నిపుణులు వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ ఎటువంటి ఫలితం రాలేకపోయింది. ఒకరోజు ఒక దయగల యోగి ఆ సమస్యకు పరిష్కారం ఉందని చెప్పాడు. ఆ యోగి చెప్పిన ప్రకారం నదిలో ఉన్న ఒక అరుదైన రాయిని తొలగిస్తే నది తన పూర్వ స్థితికి వస్తుంది. కానీ ఆ రాయిని తొలగించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ రాయి చుట్టూ ఒక బలమైన అయస్కాంత ప్రభావం ఉండేది. రాజు వెంటనే ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరూ సాధించలేకపోయారు. చివరికి ఒక చిన్న అమ్మాయి తన ధైర్యం మరియు తెలివితేటలతో ఆ రాయిని తొలగించగలిగింది. ఆ అమ్మాయి సాధించిన విజయానికి రాజు మరియు ప్రజలు ఎంతగానో సంతోషించారు. ఆ రాయిని తొలగించిన వెంటనే నది తన పూర్వ స్థితికి వచ్చింది. నీరు స్వచ్ఛంగా మారిపోయింది మరియు నదిలో స్నానం చేసిన వారు పూర్వంలాగే ఆయురారోగ్యాలతో జీవించారు. ఆ అద్భుతమైన నది ప్రవహించే అడవికి ఆనుకుని ఒక విశాలమైన పర్వత శ్రేణి ఉండేది. ఆ పర్వతాలలో ఎన్నో అందమైన లోయలు, జలపాతాలు ఉండేవి. ఒకరోజు ఆ పర్వతాలలో కొన్ని గుహలు కనుగొనబడ్డాయి. ఆ గుహలలో ప్రాచీన కాలం నాటి చిత్రలిపులు మరియు అద్భుతమైన విగ్రహాలు ఉండేవి. ఈ విషయానికి రాజుగారికి తెలియడంతో అతను వాటిని పరిశోధించడానికి ఒక బృందాన్ని పంపించాడు. ఆ బృందం గుహలలోని రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించింది. వారికి అక్కడ కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాల ప్రకారం ఆ గుహలు ఒక పురాతన నాగరికతకు చెందినవి. ఆ నాగరికత ప్రకృతిని ప్రేమించేది మరియు విజ్ఞానంలో అత్యున్నత స్థాయిని చేరుకుంది. ఆ నాగరికత గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆ బృందం పరిశోధనను కొనసాగించింది. వారికి అక్కడ కొన్ని పుస్తకాలు మరియు రికార్డులు లభించాయి. ఆ పుస్తకాలలో ఆ నాగరికత యొక్క చరిత్ర, సంస్కృతి మరియు విజ్ఞానం గురించి వివరంగా రాయబడి ఉంది. ఆ బృందం ఆ పుస్తకాలను చదివి ఆ నాగరికత యొక్క అద్భుతమైన విషయాలను తెలుసుకుంది. ఆ నాగరికత వైద్యశాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు వాస్తుశిల్పంలో ఎంతో అభివృద్ధిని సాధించింది. ఆ బృందం ఆ నాగరికత యొక్క నిదర్శనాలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంది. వారు ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసి ఆ నాగరికత యొక్క వస్తువులు, చిత్రలిపులు మరియు విగ్రహాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వారు ఆ నాగరికత యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం గతాన్ని మర్చిపోకూడదు. గతం మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. మనం గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని వర్తమానాన్ని మెరుగుపరుచుకోవాలి మరియు భవిష్యత్తును నిర్మించుకోవాలి.